హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఎంసీ టాక్స్. ఇంతకు ముందు వీడియోలో మాటిచ్చినట్టుగానే కల్కి ట్రైలర్ నుంచి మంచి హిడెన్ డీటెయిల్స్ తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాం. కలిపురుషుడి నుంచి కల్కి దాకా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ తో మీ ముందున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. బిఫోర్ దట్, మనలో చాలా మందికి మహాభారతంపై పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. దానికోసం మనం ఒక పక్కన బ్యాకప్ ఛానల్లో ఏఎంసీ ఫ్యాక్ట్స్ అనబడే ఛానల్లో మహాభారతం, భాగవతం వంటి పురాణాస్ కూడా అందిస్తున్నాం. ఆ ఛానల్ కంప్లీట్ గా హిస్టరీ బేస్డ్ మాత్రమే. దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషన్ బికాస్ అది మన ఛానలే, మన వాయిస్ ఓవరే. సో గో చెక్ ఇట్ అవుట్. కామెంట్స్ లో లింక్ అనేది అందిస్తాం. ఇక కల్కి బ్రేక్ డౌన్ లోకి వస్తే, ముందుగా ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్న బేసిక్ ప్లాట్ ఏంటి? అదే మన సినిమా హీరోయిన్ ప్రెగ్నెంట్ తో ఉండటం, ఆ పుట్టబోయేవాడు కల్కి అవటం వలన ఆ కల్కిని అశ్వత్థామ అనే స్వయంగా రక్షించటం. బట్ అన్ఫార్చునేట్లీ భైరవకి హీరోయిన్ ని విలన్ దగ్గర తీసుకురావడమే ఒక టార్గెట్ అవ్వటం, భైరవకి అశ్వత్థామకి ఫైట్ అవ్వటం, ఈ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ ఉంటుందని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. బట్ అది కూడా రాంగ్ అనిపించే కొన్ని థియరీస్ ఉన్నాయి. గ్లిమ్స్ లో ఉన్న ఈ షార్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక అమ్మాయిని గమనించవచ్చు. అంతేకాకుండా ఈ అమ్మాయిల గుంపు మధ్యలో దీపిక పడుకోనని కూడా చూడొచ్చు. అంటే కలిపురుషుడో విలనో ఎవరైనా సరే వీళ్ళని ఒక టెస్టింగ్ లో ఉంచారు. అయితే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఈ స్త్రీలలో మంచి పవర్ హోల్డ్ చేయగలిగే స్త్రీని ఆర్టిఫిషియల్ గా ప్రెగ్నెన్సీ అందించబోతున్నారా అనేదే డౌట్. అందువల్లే ఈ గుంపులో దీపిక ఉండటం, తన బాడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సక్సీడ్ అవటం, అందువల్లే విలన్స్ తన వెంబట పడటం, అశ్వత్థామ రక్షించటం వంటివి అవ్వుండొచ్చు. అయితే ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అడిగితే ఇక్కడ 2 రీజన్స్ అనుకోవచ్చు. ఒకటి, ప్రెగ్నెన్సీ తీసేయటం లేదా ప్రెగ్నెన్సీ చేయటం. ఎందుకు తీసేయటం అని అడిగితే, ఈ భూమి మీద కల్కి జన్మిస్తున్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా కలిపురుషుడు కల్కిని చంపాలనుకుంటాడు. భాగవతానికి రెఫరెన్స్ గా చూసుకుంటే కంసుడు కూడా శ్రీకృష్ణుడు తనని చంపుతాడు అని తెలుసుకున్న వెంటనే కృష్ణుడిని గర్భంలో ఉన్నప్పుడే చంపడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. అలా కృష్ణుడు తప్పించుకోవటంతో ఊర్లో ఉన్న గర్భస్త్రీలను అందరినీ చంపించటం, ఊర్లో ఉన్న పిల్లల్ని చంపేయటం వంటివి కంసుడు చేశాడు. ఇక్కడ కలిపురుషుడు కూడా మేబీ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాడు కావచ్చు. ఐ మీన్ కల్కి ఎవరి కడుపున పుడతాడో తెలియక అందరి స్త్రీలకు గర్భభంగం కల్పించవచ్చు. ఆ సీనే ఈ షాట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఇంకోటేంటి, లేదా ప్రెగ్నెన్సీ చేయటం. అది ఎందుకు అంటే స్త్రీలందరూ ఓ గుంపులో ఉండటం, వారితో ఏదో ఎక్స్పెరిమెంట్ చేయటం మనం క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు. అయితే కలిపురుషుడికి జనరల్ గా బాడీ అనేది ఉండదు. ఐ మీన్ ఉంటుంది, కల్కి పురాణంలో డిస్కస్ చేసినట్టుగా చాలా డేంజరస్ గా చండాలంగా ఉంటాడు అని చెప్పేసి. బట్ మనకు వినిపిస్తున్న కొన్ని సోషల్ మీడియా థియరీస్ ప్రకారం కలిపురుషుడు ఇంకో బాడీ కోసం చూడటం, ఒక ప్యూర్ బాడీ కోసం చూడటం వలన ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని వెతుక్కొని ఆ ఉమెన్ యొక్క ప్రెగ్నెంట్ లో దూరి కలిపురుషుడు జన్మించి న్యూ బాడీని ఫామ్ చేసుకుంటాడు అని చెప్పుకుంటున్నారు. సో ఈ లెక్కన ఆలోచించినా సరే కలిపురుషుడు ఓ న్యూ బాడీ ఫామ్ కోసం ఇలా స్త్రీలందరినీ కట్టగట్టాడు అని కూడా అనుకోవచ్చు. బట్ ఇట్స్ జస్ట్ ఎ థియోరీ మాత్రమే. సో ఈ లెక్కన ఆలోచిస్తే కడుపులో ఉన్నది కలిపురుషుడు అయితే అశ్వత్థామ ఎందుకు రక్షిస్తాడు? అశ్వత్థామ ఓ సీన్ లో క్రిస్టల్ క్లియర్ గా డైలాగ్ లో చెప్తాడు, నీ కడుపులో ఉన్నది సృష్టి అని. సృష్టి అంటే ఏంటి? ఆ విష్ణువే కదా, భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి కడుపులో ఉన్నది కల్కియే అవ్వచ్చు. ఇక్కడ ఇంకో థియరీ కూడా యాడ్ అవుతుంది. అదేంటంటే కల్కి మన భైరవానే, కాకపోతే అశ్వత్థామ భైరవను కల్కిగా గుర్తించకుండా దీపిక కడుపులో ఉన్నవాడిని కల్కి అనుకుంటాడేమో. బట్ అన్ఫార్చునేట్లీ అది కల్కి అవ్వకుండా కలిపురుషుడు అవుతాడేమో అనే వంటి థియరీ విన్నాను. బట్ ఇది నిజమయ్యే ఛాన్స్ లేదు, జస్ట్ థియరీగా యాడ్ చేస్తున్నాను అంతే. బట్ ప్రభాస్ గారు ఈ సినిమాలో ఉన్నారంటే టైటిల్ రోలే ఉండాలి, అయితేనే కదా టైటిల్ కి జస్టిఫై అయ్యేది. కల్కిని మరెవరినో పెడతారు అంటే ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అవుతారా అంటే డౌటే కదా. సో చూద్దాం నాగ్ అశ్విన్ గారు ఏం ప్లాన్ చేస్తారో మనకేం తెలుసు. క్లైమాక్స్ లో మాదిరిగా ట్విస్ట్ ప్లాన్ చేస్తారేమోగా. ఓకే, ఇప్పటిదాకా మాట్లాడుకున్నంత థియరీ మాత్రమే. సో లెట్స్ మూవ్ ఆన్. మహాభారతం ప్రకారం అశ్వత్థామ శ్రీకృష్ణుడి చేత శపించబడ్డాడు. ఎందుకంటే పాండవులందరినీ అపాండవం చేస్తానని బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం కూడా వెనక్కు తీసుకునే శక్తి అశ్వత్థామకు లేకపోవటంతో వేరే ఏదైనా చోటుకు మళ్లించు అని వ్యాసుడు చెప్పినా సరే వినకుండా కావాలనే అపాండవానికే గురి పెట్టాడు. అపాండవం అంటే ఏంటి? పాండవుల చివరి వారసుడు దాకా మృత్యువు చెందటం. ఆ చివరి వారసుడే ఉత్తర గర్భంలో ఉన్న కుమారుడు. ఇంకా పుట్టలేని పుత్రునిపై దాడి చేయటం అతి పెద్ద అధర్మం. అందువలన శ్రీకృష్ణుడు స్వయాన్న అశ్వత్థామకు ఇమ్మోర్టల్ గా ఉండమని శపిస్తాడు. దానికి వేరే వేరే రీజన్స్ అండ్ డీటెయిల్ స్టోరీస్ ఉన్నాయి, అవి ఇప్పుడు మనం చెప్పదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఎక్సలెంట్ డీటెయిలింగ్ ఏంటంటే అశ్వత్థామ ఉత్తర గర్భాన్న బ్రహ్మాస్త్రం వదిలి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు అదే అశ్వత్థామ మన హీరోయిన్ కడుపున ఉన్న పుత్రుడిని రక్షిస్తూ వస్తున్నాడు. అది ఒక పరంగా కర్మ అనొచ్చు, నాగశ్విన్ గారి పీక్ రైటింగ్ అని కూడా అనొచ్చు. ఈ సీన్ తో ఇంకో జస్టిఫికేషన్ ఇవ్వచ్చు, అదే హీరోయిన్ కడుపున ఉన్నది కల్కియే ఉండొచ్చేమో, అందుకే ఈ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారేమో.
బట్ వీళ్ళ మధ్యన భైరవ ఎలా జాయిన్ అవుతాడు అనేది షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఒక థియరీ మాట్లాడాం, ఏంటంటే హీరోయిన్ కడుపున ఉంది కలిపురుషుడు అని. ఇప్పుడు సెకండ్ థాట్ తో చూసుకుంటే లేదు కల్కి అని అనిపిస్తుంది. ఎక్కువ డీటెయిల్స్ పాయింట్ తో చూసుకుంటే కల్కి అనే చెప్పొచ్చు. బట్ ప్రభాస్ కి టైటిల్ రోల్ ఇవ్వకపోవటం అనేది ఆశ్చర్యం. అందువల్ల ప్రాజెక్ట్ కలిపురుషుడు అనే రకంగా కూడా చెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి భైరవకు ఒక మంచి మిషన్ దొరుకుతుంది, అదే 1 మిలియన్ యూనిట్స్. ఆ 1 మిలియన్ యూనిట్స్ మీద ఆశతో ఆ మిషన్ కి భైరవ ఒప్పుకుంటాడు. మరి ఆ మిషన్ ఏంటి ఇక్కడ మనం క్రిస్టల్ క్లియర్ గా గమనించవచ్చు. అదే నేమ్ సమ్ పక్కన 80 అని ఉంది. దీన్ని కలిపి చదివితే సమేటి లేదా సుమేటి అని వస్తుంది. ఇక్కడ కల్కి యొక్క తల్లి పేరు కూడా సుమతియే. అయితే ఈ డీటెయిలింగ్ కొంచెం సిల్లీగా ఉండొచ్చు, బట్ ఈ రకంగా కూడా డైరెక్టర్ గారు ప్లాన్ చేశారా అంటే చెప్పలేము. అయితే ఈ 80ని పక్కన పెట్టినా సరే సుమ్ ఆర్ సమ్ అనేది ఉంది కదా, ఈ లెక్కన చూసుకున్నా సరే కల్కి తల్లి పేరుతో రిలేట్ అవుతుంది కదా అని అనుకోవచ్చు. సో ఈ రకంగా చూసుకున్నా సరే హీరోయిన్ కడుపున ఉన్నది కల్కి అని ఇంకో కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకో మంచి డీటెయిల్ ఏంటంటే ఈ షాట్ లో గమనిస్తే మనకి మహాభారత యొక్క ఓల్డెన్ వెపన్స్ కనిపిస్తాయి. మేబీ వీరెవరో అశ్వత్థామ గురించి డీకోడింగ్ చేసి ఉంటారు. ఉన్న 8 ఇమోర్టల్స్ గురించి కూడా కనుక్కునే ప్రయత్నంలో అశ్వత్థామను కనుగొన్నారు కావచ్చు. అందువల్లనే ఇక్కడ ధనస్సు ఉన్నట్టుగా కనిపిస్తుంది. పోనీ అది తప్పనుకున్నా సరే పక్కన ఏదో ఓల్డెన్ స్క్రిప్చర్స్ రైటింగ్స్ వంటివి కనిపిస్తున్నాయి. అవి వేదాలకు రిలేటెడా ఆర్ సంథింగ్ అని అనుకోవచ్చు. బట్ స్టిల్ అవి అశ్వత్థామ యొక్క వస్తువులు అని డౌట్ఫుల్లే. బట్ అవి అన్ఫార్చునేట్లీ విలన్స్ చేతిలో పడిపోవటం వలన విలన్స్ వాటిని ఎంత క్రూరంగా వాడతారు అనేది చూడాలి. అండ్ ఈ ట్రైలర్ మొత్తంలో నాకు బాగా హై ఇచ్చిన మూమెంట్ ఒకటి ఉంది, అది కూడా చెప్తాను వినండి. అదే అశ్వత్థామ. అశ్వత్థామ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా డిజైన్ చేశారంటే అశ్వత్థామ చాలా మాసివ్ గా కనిపిస్తారు. భైరవతో ఫైట్ చేసే షాట్స్ లో వారిద్దరి మధ్య గూస్ బంప్ స్టఫ్ ఉంటుంది. అశ్వత్థామ పురాణాల ప్రకారం ఒక 15 to 18 ఫీట్స్ హైట్ ఉంటాడు అని విన్నాం. ఆ రేంజ్ లోనే అమితాబ్ గారు కనిపిస్తున్నారు. ఆయన ముందు రైడర్స్ కూడా పిల్లలుగా కనిపిస్తున్నారు. ఒక 5-6 మందిని ఒకేసారి ఎత్తి పాడేస్తున్నాడు. ఇది కొంచెం ఇల్లాజికల్ సీన్ ఏమో అని భారతంపై అవగాహన లేని వారు అనుకోవచ్చు. బట్ అస్సలు కాదు, ఎందుకంటే అశ్వత్థామ ముందు వీరెవ్వరూ పనికిరారు. అండ్ అశ్వత్థామ ఒక్క తాకిడితో భైరవను కిందకు తోసి ఎత్తి పారేస్తాడు. ఒక్క తాకిడితో బుజ్జి అను ఆ కార్ని కూడా ఆపివేస్తాడు. సో దట్ అశ్వత్థామ యొక్క పవర్ అనేది చాలా బాగా చూపించారు ఈ సీన్స్ అన్నిట్లోనూ. అండ్ ఈ షాట్ లో చూస్తుంటే కురుక్షేత్రం యుద్ధం అని తెలుస్తుంది. అయితే ఈ కురుక్షేత్రంలోనే ఇది 18th డే కావచ్చు. అఫ్ కోర్స్ ఆ సీన్ మాత్రమే చూపిస్తారు. అయితే కురుక్షేత్రం 18th డేనా ఏమైంది అనేది ఒకసారి వివరించుకుంటే పాండవులు పై చేయి పొందుతారు. భీష్మ ద్రోణ కర్ణాదులు అందరూ చనిపోయాక 18th డేన దుర్యోధనునికి ఉన్న ప్రతి ఒక్క సైనికుడు చనిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు ఒంటరి వాడవుతాడు. ఆ సమయంలో అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ వంటి 4 మాత్రమే మిగిలి ఉంటారు. ఈ షాట్ లో అశ్వత్థామను చూస్తుంటే కౌరవ తరపున యుద్ధం చేశాడు కాబట్టి ఒకటి మాత్రం చెప్పొచ్చు, కౌరవులందరూ పడిపోయిన రోజే ఈ సీన్. లేదా దుర్యోధనుడు చనిపోతే ఆ సీన్ వద్దకు వచ్చి అశ్వత్థామ బాధపడుతున్నాడా అని కూడా అనుకోవచ్చు. ఐ మీన్ ఇదంత ఇంపార్టెంట్ కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సీన్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ అంతే. ఇక భైరవ గురించి మాట్లాడుకుంటే భైరవ క్యారెక్టర్ ఒక దొంగలానే కనిపిస్తుంది. మేబీ భైరవ తనని తాను కల్కి అని మర్చిపోయాడా, లేకపోతే భైరవ అనేది సపరేట్ క్యారెక్టరా అనేది చెప్పలేము. భైరవని ఎప్పుడు చూసినా సరే మంచి యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లో వెళ్లి ఎంజాయ్ చేద్దామా అన్నట్టుగానే కనిపిస్తాడు. అయితే ఈ లారీ షాట్ లో భైరవ దీపికకు హాయ్ చెప్పటం, దీపిక ఎవరో స్ట్రేంజర్ పర్సన్ ని చూసినట్టుగా కాస్త భయపడే లుక్ ఇవ్వటం, అశ్వత్థామ వెంటనే భైరవను ఒక్క లాగులాగి ఎత్తి పారేయటం, ఇది చూస్తుంటే అశ్వత్థామ దీపికను అక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాడు. భైరవ దీపికను పట్టుకోవడానికి అక్కడికి వచ్చాడు. కాకపోతే ఇదే షాట్ లో రైడర్స్ అందరూ భైరవన్ కూడా అటాక్ చేస్తున్నారు. భైరవ రైడర్స్ సపోర్ట్ అయితే రైడర్స్ ఎందుకు భైరవన్ అటాక్ చేయాలి? బికాస్ భైరవ హీరోయిన్ కోసం వెళ్ళాడు, రైడర్స్ కూడా హీరోయిన్ కోసమే వెళ్లారు. కాకపోతే హీరోయిన్ ని పట్టుకోవడం నా వల్లే అవుతుందని భైరవ చెప్పడంతో విలన్స్ అందరూ వాళ్ళ డీల్ ని భైరవ చేతిలోకి వదిలేస్తారు. అలా భైరవ అశ్వత్థాముల యుద్ధం భీకరంగా కొనసాగుతుంది. బట్ మరో చిన్న డౌట్ ఏంటంటే మన ప్రభాస్ గారు భైరవ నుండి కల్కిగా మాస్ ట్రాన్స్ఫర్మేషన్ క్లైమాక్స్ లో ఎక్కడైనా ఇస్తారా అని డౌట్ కొడుతుంది. కాబట్టి నాగ్ అశ్విన్ గారు ఏం ట్విస్ట్ ప్లాన్ చేస్తారు అనేది ప్రస్తుతానికైతే చెప్పలేము. సో ఎనీవేస్ గైస్, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. మరి ఇంకేమైనా డీటెయిల్స్ కనిపిస్తే ఇంకో వీడియోతో ట్రై చేద్దాం. సో మరో వీడియోతో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.